తగ్గేదలే అంటూ గోల్డ్ సిల్వర్ పరుగులు. దసరా పండుగ వేళ దుమ్ము రేపిన కార్ల అమ్మకాలు. ఇలాంటి టాప్ 10 బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. పెరగడమే కానీ తగ్గడం లేదు అన్నట్టుగా జెట్ స్పీడ్ వేగంతో గోల్డ్ పరుగులు పెడుతోంది. ఇవాళ హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,069 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,880 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర ఏకంగా 1,63,000కు చేరుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగినటువంటి వ్యక్తిగా నిలిచారు. మస్క్ సంపద $500 బిలియన్ దాటేస్తుందని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ట్రాకర్ వెల్లడించారు. తొలి ట్రిలియనీర్గా చరిత్ర సృష్టించే దిశగా ఆయన దూసుకెళ్తున్నారు. భారత్లో అత్యంత సంపన్నులుగా మొదటి 2 స్థానాల్లో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ నిలిచారు. హురున్ ఇండియా సంపన్నుల జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తొలిసారి బిలియనీర్స్ క్లబ్ లో చేరారు. 12,490 కోట్ల నెట్వర్క్ తో తొలిసారిగా ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లిస్ట్ లో ఆసియాలోనే అత్యంత ధనవంతునిగా పేరుగాంచిన ముఖేష్ అంబానీనే టాప్ లో ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో కార్ల అమ్మకాలు జోరుగా నమోదయ్యాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో కార్ల ధరలు దిగిరావడంతో వాటిని కొనేందుకు వినియోగదారులు క్యూ కడుతున్నారు. మారుతి సుజుకి మొత్తం 1,89,665 వాహనాలను డీలర్స్ కు సరఫరా చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇవి 3.3% అధికంగా సేల్స్ నమోదయ్యాయి. క్విక్ కామర్స్ యూనికార్న్ అయిన జెప్టో 3,900 కోట్ల సమీకరణ యత్నాల్లో ఉంది. అమెరికాను చెందిన కాల్పర్స్ ఇందులో పాలు పంచుకుంటోంది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన జనరల్ కాటలిస్ట్ తాజా సమీకరణలను మద్దతు తెలిపింది. తాజా నిధుల సమీకరణ కోసం జెప్టో విలువను 62,000 కోట్లుగా లెక్కగట్టినట్టుగా తెలుస్తోంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తొలి ఐపీఓ ద్వారా 11,607 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఈ నెల 7న ప్రారంభమైన 9న ముగియబోతున్న ఇష్యూకు ధరల శ్రేణిగా $1,080 నుంచి $1,140ను నిర్ణయించారు. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ ఐపీఓ జరగబోతుంది. దేశంలో జీఎస్టీ వసూళ్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో భారీగా ఆదాయం వస్తోంది. వరుసగా 9వ నెల జీఎస్టీ వసూలు భారీగా వసూలయ్యాయి. ఏకంగా 1,89,000 కోట్లు దాటాయి. సెప్టెంబర్ మాసంలో జీఎస్టీ వసూలు ఏకంగా 1,89,000 కోట్లకు పెరిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 9.1% వృద్ధి నమోదైంది. దేశంలో తొలిసారి ప్రైవేట్ రంగంలో హెలికాప్టర్స్ తయారీకి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ సిద్ధమైంది. ఎయిర్ బస్ భాగస్వామ్యంతో H125 హెలికాప్టర్స్ తయారు చేయబోతోంది. కర్ణాటకలోని కోలార్ జిల్లా వేమనగల్లో హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ను ఏర్పాటు చేయబోతోంది. 2027 ఆరంభంలో తొలి మేడ్ ఇన్ ఇండియా H125 హెలికాప్టర్ డెలివరీకి సిద్ధమవుతుందని తెలిపింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రణాళికలు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది. యూపీఐ ప్లాట్ఫామ్ లావాదేవీలకు ఫీజు వసూలు చేసే అంశాన్ని తాము పరిశీలించట్లేదని, వినియోగదారులకు ఇది ఫ్రీగానే కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ తెలిపారు.